15వ తేదీన గుంటూరు నగరంలో కృష్ణబాబు కాలనీలో ఒక మహిళ నీటి కొలాయి విషయంలో తెలుగుదేశం పార్టీ వార్డ్ సెక్రటరీ అయిన మల్లెల మూర్తి అనే వ్యక్తి 10,000 లంచం అడగడం జరిగింది. ఆ విషయంలో వివాదం తలెత్తి ఎంత దారుణంగా ఈ మల్లెల మూర్తి అనే వ్యక్తి అతని కుటుంబ సభ్యులు 9 మంది కలిసి ఆ మహిళను వివస్త్రణ చేసి ఆమె మీద దాడి చేయడం జరిగింది. నిజంగా సభ్య సమాజం తలదించుకునేటటువంటి సంఘటన అది. ఆమె 10 నిమిషాలు దాడి చేస్తూ ఉంటే మధ్యలో ఆమె భయంతో మూత్రం పోసుకుంటూ ఉన్నా కూడా వీళ్ళు విడిచిపెట్టకుండా ఆమె మీద దాడి చేశారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా కాలకేయుల్లా మారిపోయారు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అర్థం కావట్లేదు. మొన్నటికి మొన్న ప్రకాశం జిల్లా కావలిలో మనం చూసాం, ఒక గిరిజన మహిళను ఏ విధంగా వివస్త్రం చేసి దాడి చేశారు. ఆ సంఘటన ఇంకా మరిచిపోకముందే ఇప్పుడు ఇంత దారుణమైన సంఘటన. అంటే మహిళలు స్వేచ్ఛగా ఈ కూటమి పాలనలో రోడ్డు మీద తిరగలేరా, బ్రతకలేరా? బ్రతికే స్వేచ్ఛని ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా హరించి వేసింది. ఇలా పదే పదే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఈ సంఘటనల కారకులు కూడా, ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే వీటి కారకులు కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులు లేదా కార్యకర్తలు, ఆ కూటమిలో ఉండే వ్యక్తులే అవుతూ ఉన్నారు. ఎందుకు జరుగుతున్నాయంటే నాకైతే ఒకటి అర్థమవుతుంది. ఒక్కొక్క సంఘటన జరుగుతూ ఉంటే దాని మీద ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన తరువాత చేసే వాళ్ళకి భయం లేకుండా పోతుంది. మా ఎమ్మెల్యేలు ఇలాంటి తప్పులు చేసినా ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి మేము మరిన్ని తప్పులు చేస్తాము అన్న టైపుగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. 15వ తేదీ ఆ సంఘటన జరిగింది. 16న ఆ మహిళ కంప్లైంట్ ఇచ్చింది కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. 17వ తేదీన సాక్షి మీడియా ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. వీడియోలు కూడా బయటకు వచ్చేసాయి. ఆ మహిళని వివస్త్రణ చేసి దారుణంగా ఆమె మీద దాడి చేసిన వీడియోలంతా కూడా వైరల్గా సోషల్ మీడియాలో అవడంతో ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు గారు మేల్కొని ట్వీట్ చేశారు. అప్పుడు పోలీసులు, మన రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థ మేల్కొని వాళ్ళు అతన్ని, ఈ మల్లెల మూర్తి అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని చెప్పడం జరిగింది. అంటే నిజంగా సిగ్గుచేటు కాదా? ఇది మానవత్వానికే సిగ్గుచేటు. ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఈరోజు సిగ్గుతో తలదించుకోవాలి.